కానీ రాజుగారికి కానీ చదివియాలని ఎంతో ఆశపడ్డాను, కానీ చదివినప్పుడు వివాహం చేసి గొప్ప కార్యం చేశాడు. బిడ్డ పెళ్ళైన 3వ నెలలోనే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని ఆయన తీసుకెళ్లి నా బిడ్డకి ఇచ్చాను. అమ్మగారు ప్రార్థన చేసి కుమార్తెకి మగ బిడ్డని ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుడు అదే రీతి గొప్ప కార్యాన్ని నా బిడ్డ పట్ల జరిగించి అట్లాగానే మగ బిడ్డని ఇచ్చాడు. కానీ లఘు లేనప్పుడు రక్తం చాలేదని నా బిడ్డ ఎంతో బాధపడింది. కానీ కొంచెం అన్నమే తిరిగి ఎక్కువ తిందు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే రోజు మార్చి రోజు గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్లి రక్తం పెట్టించుకొని వచ్చేదాన్ని. 9వ నెలలో స్కానింగ్ తీసినప్పుడు అది పేరు ఒక్క మడత వేసుకోవాల్సింది 2 మడతలుగా వేసుకున్నదంట. కానీ చాలా భయపడ్డాను. దేవుడు నా బిడ్డ పట్ల ఉంది. డాక్టర్మా ఏం కాదమ్మా, నువ్వు భయపడబాక, తెల్లారి ఆపరేషన్ చేయించుకుంటావని అడిగింది. నీ ఇష్టం అమ్మా, నీ చిత్తం ఏమైందో, నువ్వు చేయించుకోమంటే చేయించుకుంటాం మేము వచ్చి అని నేను ప్రార్థన చేసుకుని మళ్ళీ తెల్లారి అమ్మగారి దగ్గరికి వచ్చాను. అమ్మగారండి ఇట్ట సంగతి, నేను ఇట్ట బిడ్డకి ఇట్ట చెయ్యాలని అన్నారు అని ప్రార్థన చేయించుకొని ఆయన తీసుకొని వెళ్ళిపోయాను. ఆ తెల్లారి ఆపరేషన్ కి వెళ్ళాలి తీసుకొని నా బిడ్డని చీకటితోనే హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఎవరికి చెప్పలేదు. నేను ఏడ్చుకొని ఎస్ఐయా నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తే స్తోమత నాకు లేదు, ప్రైవేట్ హాస్పిటల్ చూపించే స్తోమత నాకైతే లేదు ప్రభు, నీ చిత్తం ఏమైందో నాయనా అని ప్రార్థన చేసుకొని తీసుకొని వెళ్ళాను. నేను ఆపరేషన్ థియేటర్ లో వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసి ఎస్ఐ ఇదిగో నీ రక్తము నా బిడ్డ మీద ప్రోక్షించే, నీ బిడ్డకి అంత మంచిగా జరగాలని ప్రార్థన సిలువు గుర్తు చేసి పంపించాను లోపలికి. దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా బిడ్డ పట్ల మగ బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకు మంచి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటి బట్టి కూడా పై వచ్చే సవాలు వాళ్ళ ఇంటికి ఆడబోతుంది. దేవుడు ఇంతవరకు కూడా నా బిడ్డకి ఏ ఆరోగ్యం లేకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉంచాడు. వివాహ విషయంలో దేవుడు కార్యం చేశాడు. తర్వాత బిడ్డ డెలివరీ విషయంలో దేవుడు కార్యం చేశాడు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది మరి కనలేకపోతున్నారు. చిన్న వయసులో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. చిన్న వయసు అని, అనారోగ్యం అని, చాలా పిండం అంటే అంత డిసపియర్ అయిపోతుంది. కోల్పోయిన బిడ్డల్ని కోల్పోతున్నారు చాలా మంది. కానీ బిడ్డ పట్ల దేవుడు చూపిన కృప, ప్రేయర్ ఆయిల్ ప్రార్థించగానే ప్రేయర్ ఆయిల్ యేసు రక్తంగా దేవుడు మారుస్తాడు. యేసు రక్తం వల్ల మనకు విడుదల, విమోచన, అద్భుతం, ఆశ్చర్య కార్యాలు మీరు వాడుకుంటూ ఉండండి. ఇక్కడ ప్రేయర్ ఆయిల్ ఉంది. ఇంకా ఇక్కడ అయిపోతే మీరు తెచ్చుకున్న వాటికి ప్రార్థన చేయడం మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రాసుకుంటూ ఉంటే అద్భుతాలు చేస్తాడు. యేసు యొద్దే పూర్తి విడుదల, అద్భుతం. కాబట్టి బిడ్డ సాక్ష్యం చెప్పింది కదా, బిడ్డ కొరకు తన అంటే ధైర్యంగా చెప్పింది. చూసారా, చాలా మందికి దేవుడు కార్యాలు చేసాడండి. కార్యం చాలా ఈజీగా పొందుకొని వెళ్ళిపోతారు, కానీ సాక్ష్యాలు చెప్పరు. ధైర్యంగా దేవుని ఎదుట ఉండలేరు. కానీ దేవుని బిడ్డలారా 10 మంది యేసు యొద్దకు వచ్చినప్పుడు ఒక్కళ్ళే తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పారంట. కృతజ్ఞతా భావం. మీరు వెండి అవసరంలా, బంగారం ఏం అవసరంలా. ఎందుకంటే ఆయన సర్వ సంపదలకు సృష్టికర్త, ఆయన సర్వాధికారి, ఆయనే సంపన్నుడు కనుక ఏం అవసరంలా. మీ సాక్ష్యం ఉంటది కదా, ఎంత మందిలో బయట ఇంకా వింటున్న వాళ్ళు విని వాళ్ళు వెంటనే వారి హృదయ మార్పిడి జరిగిద్ది. కొంతమంది సాక్ష్యాల ద్వారా మార్చబడతారు, వాక్యం ద్వారా ఇంకొంతమంది మార్చబడతారు, అద్భుతాల వల్ల కొంతమంది మార్చబడతారు. కనుక మీ సాక్ష్యం, మీ పట్ల దేవుడు ఏం చేశాడు, ధైర్యంగా వచ్చి ఇలాగా బిడ్డకు లాగా మీరు చక్కగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సాక్ష్యాలకి సమయం ఇస్తాం, సాక్ష్యాలకి సమయం ఇవ్వడం జరుగుతుంది. మీ పట్ల దేవుడు 40 దినాల్లో ఏదైనా కార్యం చేస్తుంటే మీ కార్యాన్ని వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. ఇది సాక్ష్యాలకి సమయం.